కాంట్రాక్టులు అల్టిమేటం జారీ చేశారు. అయితే వారికి 13 నెలలుగా బిల్లులు చెల్లించలేదని దాదాపు 400 కోట్లు బకాయిలు చెల్లించాలని నిరసన చేపట్టారు. అయితే దీనికి గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మేము ధర్నా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గత సుమారు 15 నెలల నుంచి కూడా మాకు బిల్లులు ఇవ్వట్లేదు. పనులు మాత్రం అనేక విధమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ విశాఖపట్నం సిటీ నుంచే జరుగుతుంది. ఈరోజు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి విదేశాల నుంచి వస్తున్నట్టు వాళ్ళ కోసం సమిటీ అనేది ఇక్కడ జరుగుతున్న దానికి కూడా మేము కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పనిచేస్తున్నాం. ఈ వేళకి సుమారుగా మా కాంట్రాక్టర్లకి సుమారు 600 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అయినా సరే వాళ్ళు ఏమాత్రం కూడా కమిషనర్ గారు కూడా ఎన్నిసార్లు కలిసినా సరే మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు మా మెయింటెనెన్స్కే వస్తున్నాయి, మీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఎప్పుడో ఉన్నప్పుడు ఇస్తాం అనే ద్వారంలో ఆయన పాపం ఆయన మాట్లాడుతున్నారు. మరి మా పరిస్థితి ఏంటంటే మేము ప్రజాప్రతినిధులు కలిసాము, ఇటు కమిషనర్ గారిని కలిసాం. ఎవరిని కలిసినా సరే మేము పలానప్పుడు బిల్లు ఇస్తాం, పలానా ఇస్తాం అనేది ఏం చెప్పట్లేదు. మీకు కమిషనర్ గత 3 నెలల క్రితం మీకు కొన్ని నెలలు బిల్లులు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అన్ని నెలలు అనుకొని అందరూ ఆశపడితే ఆయన 1-2 నెలలే ఇచ్చి తర్వాత మళ్ళీ ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవనే ద్వారంలో ఆయన ముందుకు నడుస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇప్పుడు కూడా మేము ఈ ధర్నా చేయవలసిన పని లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్లు అందరూ సితికిపోయారు, ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు, పెట్టుబడి పెట్టే స్థితిలో లేరు. దయించి బిల్లులు ఇస్తేనే ఫర్దర్ వర్కులు చేస్తామని, అలాగే 2-3 రోజుల్లో మాకు కమిషనర్ గారు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు ఎప్పుడు బిల్లు ఇస్తారో చెప్తేనే వర్కులు నడుస్తాయి తప్ప లేకపోతే వారం రోజుల్లో ఈ వర్కులన్నీ కూడా చేయలేని స్థితిలో అందరూ ఉన్నారు. చాలామంది మా కాంట్రాక్టర్లు ఆరోగ్యాలు పాడు చేసుకొని చనిపోయి టెన్షన్తో డబ్బులు లేక అప్పులోలు వాళ్ళ మీద అనేక విధంగా దాడులు చేస్తుంటే ఇబ్బంది పడి కొందరు ఉరేసుకొని కూడా చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దయించి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కమిషనర్ గారు మా బిల్లులు ఇప్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. సమ్మిట్కి మీ ప్రభావం ఎంతలా ఉంటుంది సార్? అంటే సమ్మిట్కి మా ప్రభావం అంటే మీకు తెలియదు ఏముందమ్మా, మీరు చూస్తున్నారు ఈవేళ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి అన్ని అభివృద్ధి పనులు కూడా కాంట్రాక్టుల ద్వారాగా చేస్తున్నారు. సుమారు 100 కోట్ల రూపాయల పనులు ఈరోజు సమ్మిట్ కోసం అనేది ఇక్కడ నగర సుందరీకరణ అనేది జరుగుతుంది. దానికి మేమే అందరూ కూడా ఏదో కాంట్రాక్టర్, అటు ఎలక్ట్రికల్ అవనివ్వండి, ఇటు వాటర్ సప్లై అవనివ్వండి, లేకపోతే పెయింటింగ్ కాంట్రాక్టర్ అవనివ్వండి, అందరు కాంట్రాక్టర్లు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. మరి కాంట్రాక్టర్ సహకరిస్తారంటే మరి వాళ్ళకి బిల్లులు ఉండాలి కదమ్మా, పని చేసిన తర్వాత బిల్లులు ఉండాలా? ఇప్పుడు చాలామంది ఉన్నారు ఎంప్లాయీకి 1వ తారీఖున బిల్లు రాకపోతే ఎంత ఇలవెల్లి ఆడిపోతాడు. 1వ తారీఖు లేదు, 2వ తారీఖు లేదు, 14 నెలలకి 15 నెలలకి కూడా మాకు బిల్లు రాకపోతే ఎట్లాగ మేము పనులు చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఇటు కమిషనర్ గారిని విన్నవించుకుంటున్నాం. సార్ అయితే మీ డిమాండ్స్ ఏంటి సార్? మా ప్రధానమైన డిమాండ్స్ ఏం లేదమ్మా, మాకు కావాల్సింది మా బకాయి బిల్లులు మాత్రమే. మాకు ఏం అవసరం లేదు. ఎందుకంటే మేము ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు 13 మాసాలుగా 400 పైచీలకు బకాయి ఉందమ్మా. ఇప్పుడు మేము చేస్తున్న వర్కులు కూడా ఇంకొక 300 కోట్లు ఉన్నాయి. ఈ 400 300 700 కోట్లు అవుతాయి. ఇవి ఎప్పుడు వస్తాయో మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి దయచేసి మీ ద్వారా మేము అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు మా అధికారులు కానీ మేము విన్నవించుకునేది ఏంటంటే మాకు కనీసం ఒక 6 మాసాలైనా మాకు బకాయి బిల్లులు ఇచ్చినట్టయితే మేము ప్రభుత్వానికి కానీ మా నగర అభివృద్ధికి కానీ మేము ఎలాంటి ఆటంకం కలిగించమండి. మా ఉద్దేశం అది కాదు. సమ్మిట్ చక్కగా జరుగుద్ది. సమ్మిట్ కోసం మేము ఆల్రెడీ 100 కోట్ల పైచీలకు పెట్టుబడి పెడుతున్నాం. ఆల్రెడీ అన్ని పనులు అవుతున్నాయి. రోడ్లు వేస్తున్నాం, పెయింట్లు వేస్తున్నాం, మొక్కలు నాటుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కాబట్టి మీరు దయచేసి మా మీద మా పరిస్థితి మీరు అర్థం చేసుకొని మీ ద్వారా మేము తెలియజేసేది అంటే మాకు ఎంతో కొంత బకాయి బిల్లులు మాకు ఇచ్చినట్టయితే మేము ఇంకా సుందరీకరణగా తోడ్పాటు చేస్తామని మీ ద్వారా మేము నిర్ణయించుకుంటున్నాం. చూసాం కదా, ఇక్కడ జీవీఎంసీ కాంట్రాక్టర్లు నిరసన తెలియజేశారు. అయితే వీరు వారికి రావాల్సిన 13 నెలల బిల్లు కోసం అని చెప్పి, ఆ బకాయిల కోసం అని చెప్పి నిరసన చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక 6 నెలల బిల్లులు ఇస్తే చాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కమిషనర్ గారు అందరూ కూడా వారి గోల్ని వినిపించుకోవాలని, అలాగే వారి బాధని వినాలని చెప్పి వాళ్ళు నో వర్క్స్ నో బిల్ అంటూ ఒక నినాదాన్ని కూడా చేపట్టారు. అయితే ఇది ప్రస్తుతం ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్తో సిరి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.